సంధిస్తున్న అధికారులకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పడం ద్వారా చార్మి చాలా తెలివిని ప్రదర్శించిందన్నమాట అధికార వర్గాల్లో వినిపిస్తోంది. డ్రగ్స్ విచారణలో అధికారుల ఎదుట హాజరైన మొట్టమొదటి మహిళా సెలబ్రిటీ చార్మినే. ముందస్తుగా పేర్కొన్నట్లే అధికారులు పేర్కొన్న సమయానికంటే ముందుగా వచ్చేసిన చార్మి విచారణ సందర్భంలో చాలా ప్రశ్నలకు తనకేమీ తెలియదన్న సమాధానాన్ని చెప్పినట్లుగా సమాచారం. కెల్విన్ తో పరిచయం ఏమిటి అన్న ప్రశ్నకు ఈవెంట్ వర్గాల ద్వారా పరిచయమైందని, అది ఉత్త పరిచయమే అని చెప్పినట్లుగా సమాచారం. జ్యోతిలక్ష్మి సినిమా ప్రమోషన్ సందర్భంగా కెల్విన్ తో సన్నిహితంగా సెల్ఫీలు దిగిన వైనాన్ని ప్రశ్నించిన వేళలోనూ చార్మి ఎప్పటి మాదిరే తనదైన శైలిలో సమాధానాలు చెప్పినట్లుగా సమాచారం. అయితే ఆ సెల్ఫీలను చార్మికి చూపించడంతో మొదటిసారి షాక్ తిన్నట్లుగా తెలుస్తోంది. అనంతరం సెల్ఫీల గురించి కవర్ చేసేలా మాట్లాడిన చార్మి మరోసారి షాక్ తినేలా సిటాధికారులు వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. సెల్ఫీలు దిగటానికి కాస్త ముందు కెల్విన్ చార్మిల మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ను చార్మి ఎదుట పెట్టినట్లుగా సమాచారం. దీంతో ఆమె కంగు తిన్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 6:30 గంటలకు పైనే విచారణను ఎదుర్కొన్న చార్మి కెల్విన్ ఎపిసోడ్ విషయంలో స్వల్ప వ్యవధిలో డబుల్ షాక్ ఎదురైనట్లుగా తెలుస్తోంది. అయితే తనకేమాత్రం సంబంధం లేదన్న మాటకే చార్మి కట్టుబడి ఉన్నట్లుగా సమాచారం. చార్మికి పూరితోనూ కెల్విన్తోనూ ఉన్న సంబంధాలపై గతంలో వారి నుంచి సేకరించిన సమాచారాన్ని క్రాస్ చెక్ చేసుకునేలా ఆమెకు ప్రశ్నలు సంధించినట్లుగా తెలుస్తోంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.